నా ఫేస్ చూపించుకుంటా. చూడండి అమ్మా, ఇది వచ్చేసి 30 సైజ్ అనమాట. ఫ్రాకు 30 సైజ్ ఫ్రాకు 31 ఉంది. ఇది వేస్ట్ వచ్చేసి 12 ఇంచెస్ అనమాట. ఈ 12 ఇంచెస్కి మనము వేస్ట్ తీయాలి. ఫస్ట్ వేస్ట్ లెంత్ 12 అంటే ప్లస్ 1 ఇంచ్ పెట్టుకోవాలి. ఇలాగా 1 ఇంచ్ ఎక్కువ పెట్టుకొని 13 ఇంచెస్కి మనము ముక్క కట్ చేసేసుకోవాలి. ఎందుకంటే ఇది బాడీ కోసం బాడీ మొక్క సపరేట్గా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదేమో బ్యాక్ వస్తుంది, ఇదేమో ఫ్రంట్కి వస్తుంది. ఇలా ఫ్రంట్కి పెట్టేసుకొని ఈ వేస్ట్ చూద్దాం. వేస్ట్ ఎంత ఉందో, చెస్ట్ ఎంత ఉందో చూద్దాం. సేమ్ ఇదే మోడల్ అనమాట. ఇలాగే కుట్టాలి. అందుకని ఆ మోడలే మీకు కటింగ్ చూపిస్తున్నా. చెస్ట్ వచ్చేసి 14 ఇంచెస్ ఉంది. వేస్ట్ వచ్చేసి 13 ఇంచెస్ ఉంది అన్నమాట. 14 ఇంచెస్ అంటే 7, 13 ఇంచెస్ అంటే 6.5. ఇది ఇక్కడికి ఒక లైన్ తీసేసేయండి. ఇలాగా ఒక లైన్ తీసేసేయండి. ఎక్స్ట్రా కూడా ఒక లైన్ అనమాట. స్కేల్ అంతా పెట్టేసుకొని ఒక లైన్ తీసేస్తే సరిపోతుంది. ఇప్పుడు నెక్ వన్ ఆర్మ్స్ రావాలి. దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఈ కాలర్ ఫ్రంట్ వర్కే ఉన్నది, అందుకని సపరేట్గా ఫ్రంట్ వర్క్ మనం జాయిన్ చేసేయచ్చు. స్టిచ్చింగ్లో చూపిస్తాను కానీ ఇలా పెట్టేసేయండి. కరెక్ట్గా ఫోల్డింగ్ వరకు ఫోల్డింగ్ పెట్టేసుకొని పైన స్టిచ్చింగ్కి ఒక 1/2 ఇంచ్ పెట్టేసేయండి. కింద స్టిచ్చింగ్కి ఒక 1/2 ఇంచ్ పెట్టేసేయండి. ఇక్కడ ఇలా ఫోల్డ్ చేసేసాయి. ఇదనమాట స్టిచ్చింగ్ కోసం కొంచెం వచ్చేసి ఇక్కడ కూడా ఈ షేప్ రావాలి. ఈ షేప్ లాగా వస్తే మనకి చక్కగా ఉంటుంది ఫిట్టింగ్. ఫ్రంట్ వచ్చేసి ఫ్రంట్ మార్క్ చేయలేదు కదా, ఫ్రంట్ మార్కింగ్ కూడా పెట్టేద్దాం. ఫ్రంట్ మార్క్ వచ్చేసి ఇదే షేప్లో ఇలాగే ఒక 1/2 ఇంచ్ అంతా ఎక్స్ట్రా పెట్టుకోవాలి. స్టిచ్చింగ్ కావాలి కదా. ఆర్మ్స్ అదన్నమాట. ఇది ఎందుకంటే కొంచెం డీపే ఉంటుంది ఆర్మ్స్. స్లీవ్లెస్ ఈ షేప్ కూడా తీయాలి, స్లోప్ కూడా తీయాలి అన్నమాట. ఇది అనమాట. చూసారు కదా ఎలా కట్ చేస్తున్నానో చూడండి. ఇది ఫ్రంట్ ఓపెన్ వస్తుంది, ఇది బ్యాక్ ఓపెన్ అనమాట. బ్యాక్ ఓపెన్ బ్యాక్ వరకు కట్ చేయండి. ఈ స్లోప్ కూడా ఇలా కట్ చేసేయండి ఒక 1/2 ఇంచ్ అంతా. తర్వాత ఈ రౌండ్ ఆర్మ్స్ రౌండ్ కూడా కట్ చేసేయండి. ఇదేమో స్టిచ్చింగ్ లైన్ వస్తుంది, ఇదేమో కటింగ్ లైన్ వస్తుంది. ఇప్పుడు ఫ్రంట్ ఓపెన్ కాబట్టి ఫ్రంట్ ఓవర్లాప్ ఉండాలి కదా, బటన్ కాజాది. అందుకని ఇలా పెట్టేసుకొని ఇక్కడ రౌండ్ తిప్పేసేయండి. ఇప్పుడు ఇలా బ్యాక్ వస్తుంది, దీని మీద ఫ్రంట్ వస్తుంది. ఈ ఫ్రంట్ కూడా మనం ఒక్కసారి స్టిచ్చింగ్కి మార్కింగ్ పెట్టుకుందాం అనుకో సరిపోతుంది, గుర్తుంటుంది అన్నమాట. ఇలాగన్నమాట. ఒకదాని మీద ఒకటి ఓవర్లాప్ అవుతుంది. ఇలా ఇది బాడీ. నెక్స్ట్ ఫ్రిల్స్. ఫ్రిల్స్ వచ్చేసి 20 ఇంచెస్.
20 ఇంచెస్. దీనిలో కూడా మనకి కింద ఫ్రిల్ వచ్చింది. ఇది వచ్చేసి 15 ఇంచెస్ తీసుకోవాలన్నమాట. 15 ఇంచెస్ దీనిలో డబల్ తీసుకున్నామంటే కుచ్చులు బాగా వస్తాయి. దీనికి లైనింగ్ లేదు కాబట్టి కుచ్చులు ఎక్కువ ఉంటే బాగుంటుంది. అందుకని ఫుల్ క్లాత్ పెట్టేసేసేయండి. 15 ఇంచెస్. దీనికి డబల్ ఫ్రంట్ అండ్ బ్యాక్ రావాలి కదా. స్టిచ్చింగ్లో మీకు ఎలా కుచ్చులు పెట్టాలో చూపిస్తాము. ఇదనమాట. ఒకటి ఫ్రంట్కి వస్తుంది, ఒకటి బ్యాక్కి వస్తుంది. ఇది స్టిచ్చింగ్కి. కింద ఫ్రిల్స్ కూడా రావాలి. ఫ్రిల్స్ రావాలి, కాలర్ రావాలి, స్లీవ్కి చిన్న ఫ్రిల్స్ రావాలి. కింద ఫ్రిల్ ఎంత ఉందో చూద్దాము. 6 ఇంచెస్ ఉంది కింద స్టిచ్చింగ్తో కలిపి. 6 ఇంచెస్ పెట్టాను. 6 అంటే 12. డబల్ రావాలి కదా. ఇది కూడా 12. స్లీవ్ లెస్ అనమాట. స్లీవ్ లేదు. చిన్న ఫ్రిల్ ఒకటి పెట్టేసేస్తే సరిపోతుంది. దానికి డబల్ ఉండాలి. ఫ్రిల్ డబల్ ఉంటేనే మీకు కుచ్చులు మంచిగా నీట్గా వస్తాయి. తక్కువ ఉంటే కుచ్చు కనిపించదు. ఈ రెండు బ్యాక్ వచ్చాయి, ఈ రెండు ఫ్రంట్ వస్తాయి. కింద ఫ్రిల్ వరకు అయిపోయింది. నెక్స్ట్ ఫ్రిల్ చిన్న ఫ్రిల్స్ కావాలి కదా, ఆ ఫ్రిల్స్ తీద్దాం. ఇది కూడా ఒకసారి చూడండి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 2.5 ఇంచ్ అనమాట. 2.5 ఇంచెస్. ఇది హాఫ్ ఫ్రిల్ అనమాట. ఆర్మ్స్ వరకు కింద దాకా రాలేదు. ఆర్మ్స్ వరకే 10 ఇంచెస్. 10 అంటే 12 ఇంచెస్ పెట్టుకోవాలి. 12 ఇంచెస్ జస్ట్. ఇది 12 ఇంచెస్ ఉంది కదా. ఇక్కడికి వచ్చి 2.5 ఇంచెస్ ఇట్లా పెట్టేసుకొని ఇక్కడ కొంచెం ఎత్తు పడి ఉన్నది, అందుకని కట్ చేశాను అనమాట. ఇది 2.5 ఇంచి నేరోగా తిప్పుకోవాలన్నమాట. మన ఆర్మ్స్ ఎట్లా అట్లా తిప్పుకోవాలి. తిప్పుకున్నాక మనము ఈ కింద స్ట్రైట్గా ఉన్న దగ్గర ఫోల్డింగ్ పెట్టుకోవాలి. స్ట్రైట్గా ఉన్నది కదా, ఇక్కడ ఫోల్డింగ్ పెట్టిన తర్వాత ఇది కుచ్చు పెట్టాలి. కుచ్చు కూడా లైట్గా కొంచెమే వస్తుంది పైన ఈ కుచ్చులకి. నెక్స్ట్ కాలర్ కూడా డబల్ కాలర్ వేయాలి. ఇట్లా పెట్టేసేసి రౌండ్ ఇట్లా ఒక 2 ఇంచెస్ పెట్టేసుకొని 2 ఇంచెస్ కాలం. నెక్స్ట్ ఏ షేప్ ఉందో అదే షేప్లో తీసుకొని ఒక 2 ఇంచెస్ వరకు ఇట్లా రౌండ్ తిప్పుకుంటూ తీయాలి. స్టిచ్చింగ్ కావాలి కదా, స్టిచ్చింగ్ కోసం ఇవి 4 ముక్కలు కావాలి.
నెక్ ఏ షేప్ ఉందో అదే షేప్లో రౌండ్గా తిప్పేసేయండి. ఇక్కడ పట్టీ వస్తుంది. చుట్టూ కుట్టేసేసి సీదా తిప్పుకొని నెక్ పట్టీ వేస్తూ నేను కుట్టుకోవాలి. ఓకేనా? కటింగ్ అర్థమైంది కదా మీకు? ఇది బాడీ కదా, బాడీ మీద ఇలా వస్తుంది. ఇది కూడా ఇలా పైన రౌండ్ కుట్టేసిన తర్వాత సీదా తిప్పుకున్న తర్వాత దీనికి అటాచ్ చేసి తర్వాత నెక్ పట్టి వేయాలన్నమాట. అప్పుడు మీకు బాగా అర్థమవుతుంది. ఇదేమో షోల్డర్లోకి వెళ్ళిపోతుంది, ఎక్స్ట్రా ఉన్నది షోల్డర్లోకి వెళ్ళిపోతుంది. ఇట్లా వస్తుంది. సరేనా? ఓకేనా? అర్థమైంది అనుకుంటా మీకు. కటింగ్ స్టిచ్చింగ్ కూడా నెక్స్ట్ క్లాస్లో చూపిస్తాను. చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్లో పెట్టండి. ఓకే, థ్యాంక్ యూ.